వచ్చేసిన మీకోసం మంచి ముచ్చట తెచ్చిన. ముందుగా హెడ్లైన్స్ చూడండి. సురువైందట ఆపరేషన్ పువ్వు, గులాబీ లీడర్ల మీద లవ్వు. సంబురంగా గంగమ్మ జాతర, చిత్రమైన ఏషాలు చూస్తారా? కత్తికి ఊనిన ముత్తాత, అక్క అక్క ఏ ఏ నాకు ఎరక నిజామాబాద్ నో నో మనమంతా ఆఫ్రికా, వి ఆర్ ఓ ఫ్రమ్ ఆఫ్రికా. తెలంగాణ బీజేపీలా పెద్ద లీడర్లు అనగానే మనకెవరు యాదకొస్తారు? అధ్యక్షుడు లక్ష్మణ, అసెంబ్లీలో కిషన్ రెడ్డి అన్న, అలై బలై దత్తన్న, ఇంకా చింతల రామచంద్రారెడ్డి సారు తిరుపతి వెంకన్న దర్శనానికి పోయేటోళ్ళకి మంచిగా ఎక్కడికొస్తాడు. ఇంకెవరు? అరే మర్చిపోయినా, ఎమ్మెల్యే ప్రభాకర్ అన్న కూడా ఉన్నాడు, అప్పుడప్పుడు కనబడతాడు. వీళ్ళు కాకుండా రాజాసింగ్ సార్ యాదకొస్తాడు, శోభాయాత్రలు తీసుకుంటా కత్తి తిప్పుతుంటాడు. ఇంకెవరున్నారబ్బా? నాగం సార్ ఉన్నాడా? ఉన్నాడు ఉన్నాడు. ఓ రామ, సెంటర్లో పవర్లు ఉన్న వాళ్ళం ఏళ్ల మీద లెక్క పెట్టేంతమంది లీడర్లేనా? మనం తయారు చేసుకోలేమా అని ఓ కార్యం సురువు చేస్తుర్రు. ఇక తెలంగాణలో ఆపరేషన్ పువ్వు సురువైతుందటల్లో లక్ష్మణనే చెప్తున్నాడు. ఈనుండ్రి, టీఆర్ఎస్ నాయకులు చేస్తారు, మీకు చూపిస్తాం. హాగనట రయ్యు నురుకుతున్న అంబాసిడర్ కార్లకెళ్ళి పువ్వు గుర్తు పార్టీలకు దుంకుతారట గులాబీ లీడర్లు. ఇప్పటిదాకా ఎవరన్నా వచ్చిర్రా అన్న? టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు సర్పంచులతో సహా ఒక 100 మంది చేరారు. ఎంపీలు ఎమ్మెల్యేలు వచ్చినట్టే చెప్తురు కదా. ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తామా? మీ కాంటాక్ట్లు ఉన్నారు, మాట్లాడుతున్నారు. ఏ సీక్రెట్లు చెప్పకుంటే మాయతి అన్న. కానీ కాంగ్రెస్ లకెళ్ళి 2-3 లీడర్లు వస్తారట. లోపట మాట ముచ్చట్లు నడుస్తున్నాయని గుసగుసలిన పడతా అంటే నువ్వేందే లక్ష్మణ కారు గుర్తులు వస్తారని చెప్పబడుతుంది. ఇక ఎమ్మెల్యే ప్రభాకర్ అన్ననేమో యోగి వస్తాడని పువ్వులు పట్టుకొని ఎదురు చూడబట్టే. తెలంగాణలో కూడా మరొక యోగి వస్తాడు. కొత్తోళ్ళొచ్చుడు యోగిలొచ్చుడు కాసార్లు, మీరే యోగి లెక్క తయారు కావద్దు. కులం అంటే పని, కమతాన్ని నమ్ముకున్నోడే కమ్మోడయ్యాడు, కాపు కాసేవాడు కాపోడయ్యాడు, కుమ్మరోడి కుండ, చాకలోడి బండ, కంసాలి సేత, సాలీల నేత. వాళ్ళు మాత్రమే బతకడానికి కాదు, అందరినీ బతికించడం కోసం. అబ్బా, కంచె సినిమాలు ఏమన్నుంటుందా డైలాగు? అయితే మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సార్ కూడా సేమ్ ఇసొంటి డైలాగే చెప్పిండు. బుద్ధి బలం, శక్తి బలం, ధైర్య బలం ఉన్నటువంటి కులం వెల్మ కులం. సంపాదించిన దాంట్లో 10 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబం వెల్మ కుటుంబం. సూటిగా చెప్పు సారు. బుద్ధి బలం, ధైర్య బలం, సంకల్ప బలం గొప్పగా మన నాయకుడు కేసీఆర్ ఉంది కాబట్టి నిజామాబాద్ లో పెట్టిన ఒక మీటింగ్ లా ఇట్లా కులాల గొప్పతనం గురించి చెప్పుకొచ్చిండు పోచారం శ్రీనివాసరెడ్డి సారు. ఇక ఆఖర్లా ఈ మాట అన్నాడు, మనం పనిచేసేటువంటి మన ఆశయాలు గొప్పగా ఉంటే వారు ఏ కులంలో ఉంటే సమాజానికి మేలు జరుగుతుంది, కానీ కీడు జరగదని గుర్తు చేస్తా ఉన్నాం. మనం గుడికోయేటప్పుడు ఎట్లా పోతాం? మంచిగా శుద్ధిగా తానాలు జపాలు చేసి కొత్త చీర కట్టుకొని ఓ కొబ్బరికాయ, ఇన్ని పువ్వులు, వీలైతే ఇంత పాశమన్నం వండుకొని పోతాం. ఇక మొగళ్ళు అయితే పంచ కట్టుకొని పోతే బాగుంటుంది అని అనుకుంటారు. పోరగాళ్ళు అయితే మంచిగా తయారు చేసి పౌడర్ అద్ది దిష్టి సుక్క పెట్టి తీసుకుపోతాం. గుడికోయినాక అయ్యవారు మంత్రాలు చదువుతా అంటే మనోళ్ళకి కూడా వచ్చిన మంత్రాలు చదువుతారు. కానీ ఒక తాన ఎంత చిత్రంగా దేవుని దర్శనానికి పోతున్నారో చూడండి. అర్రే, పోరగాళ్ళకి ఒళ్ళంతా బూడిద పూసి మసిబొట్లు పెట్టిర్రు. హే, మూతులకు మీసాలు గడ్డలు కూడా వచ్చినాయి. 1, 2 అంట నంబర్లు కూడా వేసిర్రు. గీ బుడ్డోని చూడుండ్రి, కూర మీసాలతో ఎంత ముద్దు కొడుతున్నాడో. ఆహా, గీనికైతే చిన్నగా లేదు పో సంబరం, యాప మండలు పట్టుకొనే కూర్చున్నాడు. గీళ్ళని చూడుండ్రి, దయ్యాలు భూతాలు రాక్షసులు వేసాలు కట్టిర్రు. కట్టెలు ఏప మండలు తీసుకొని బండ మీద కొడుతున్నారు. పోరగాళ్ళు దడుచుకుంటారా నాయన? పోరగాళ్లే కాదు, పెద్దోళ్ళు కూడా గంధం బొట్ల లెక్క బూడిదే కుంకుమ బొట్లు పెట్టుకున్నారు. ఏంటిది ఇదంతా అని అనుకుంటుర్రా? అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటున్నారులా. తిరుపతిలో గంగదేవమ్మ జాతర అని జరుగుతుంది ప్రతేడు. మొన్న బుధవారం నాడు శురువైంది జాతర. మళ్ళొచ్చే మంగళవారం దాకా 7 రోజులు నడుస్తుంది. ఒక్కో రోజు ఒక్కో ఏషం కట్టి అమ్మను కొలుసుకుంటారు భక్తులు. ఇగో ఇట్లా పెయ్యంతా కుంకుమ రంగులు పూసుకొని కాటుక బొట్లు పెట్టుకుంటారు. తలకు చేతులకు పూలు చుడతారు. పేలాల దండగుచ్చి మెడలేస్తారు. ఊరేగింపుగా గుడికోతారు. ఇక అన్ని ఏషాల కంటే మాతంగి ఏషం జర్రంత స్పెషల్. మొగోళ్ళు ఆడోళ్ళ లెక్క ఏషం కట్టి అమ్మను కొలుసుకుంటారు. చీరలు కట్టి పూలు కూడా పెట్టుకున్నారు కదా. హర్రే, గీ పిల్లగాడైతే అచ్చం బుజ్జమ్మ లెక్కనే ఉన్నాడు.
గిన్ని ఇప్పుడే లగ్గం పందిర్లో కోతున్నట్టున్నాడు. ఇంకా గమ్మత్ ముచ్చట ఏందంటే అమ్మను మంత్రాలతో గొలవరు, తిడతారట. వెనకట ఆడోళ్ళని షిడాయించే బద్మాసి గాని పట్టుకునేందుకు అమ్మవారు రోజొక కేశం కట్టి ఆఖరి నాడని దొరికించుకొని పొట్టు పొట్టు తిట్టి చంపేసిందట. అప్పటి సందికి ఆచారం పాటిస్తుండ్రట ఊరోళ్ళు. जकवे कलो कया किनी कले कया गया किचवे किया 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 है किचवे किया किया किवे किया किया किवे किया 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 हो ఏంద్రా ఎగురుడు? శంగ శంగ ఎగురుతున్నావేంది? ఏమైంది నీకు? खाई 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 कुयाला खाए हम खाया खाई खाया खाया అమ్మో నీ ఎగురుడేంది, నీ పాటలేంది కొత్త కొత్తగా ఉన్నాయి. యల్లమ్మ కిలో కిలో యల్లమ్మ కిలో కిలో యల్లమ్మ కిలో కిలో యల్లమ్మ కిలో కిలో. మరి నాయన అది పాట లెక్క లేదు, వెళ్ళిపో వెళ్ళిపో అన్నట్టుంది. ఇదేం భాషరా? जी अलग कोले का नकवा ये हा के लक का के कोखरेयाना कली खाय को कान के पुरे करा కాకిలి కోకం. మళ్ళా బాహుబలి కిలికిలి భాష మీద పడ్డవా ఏంటి? అక్క నేను ఏడికెళ్ళి వచ్చిన ఎరకైపోయింది నాకు. నేను ఆడికే పోతా మా ముత్తాతల తానికి ఊర్లో మన తాతనే కాటి కాలు చెప్పుకొని కూర్చున్నాడు, ఇక ముత్తాత ఏడున్నారా? ఏహే మనవులరా కాదక్క, ఏరే తానా అటేడు తరాలు ఇటేడు తరాల తాతలను అందరినీ కలిసి వస్తా. ముత్తాతోళ్ళ తాత వాళ్ళ తాత నిజామాబాద్ నాగంపేటలో ఉండేటోళ్ళరా, ఇప్పుడు ఏడున్నారు? బుడి నిజామాబాద్ గా నాగంపేట కాదు, ఏరే దేశంకి వెళ్ళి వచ్చిండ్రు. ముత్తాతలు తాతలకు చెప్పలే, తాతలు తండ్రులకు చెప్పలే, వాళ్ళు మనకు చెప్పలేరు. ఎవరికి చెప్పకుండానే మీదికి టికెట్ కొట్టిండ్రు వాళ్ళు. ఓర్ నాయనో, మనది నిజామాబాద్, మన ముత్తాత పేరు ముత్తయ్యనట, అది తెలుసా నీకు? నాకెరికే మన ముత్తాత పేరు ముత్తయ్య ముగాబే, వాళ్ళ తాత పేరేమో మన్సూర్ ముగాబే, నా పేరేమో సత్తి జుబాగే కావచ్చు. అమ్మో ఈడ ఆఫ్రికా పేర్లు చెప్తున్నాడంటే నిన్ను నేను తీన్మార్లు ఆర్తేసినప్పుడు చూసిండు కావచ్చు. సత్తిగా నేను అనుకున్నది అదేనారా? అవును, వాళ్ళ గురించే చెప్తున్నా. మన ముత్తాత అమ్మమ్మల పేరు రోమి సందేలా, వాళ్ళ నాయన పేరు ఎంటకి సందేలా. నాకు ఎరక అంటే ఇప్పుడు ఏంది కొంపదీసు నువ్వు ఆఫ్రికా పోతావా ఏంది? ఏం పనిలేదా నీకు? మనం కూడా వాళ్ళ దేశ ఫలమే అక్క, మనకు డాన్సులు మస్తుగా వస్తాయి. అవును అక్క అక్క ఏ ఏ నాకు ఎరక నిజామాబాద్ నో నో మనమంతా ఆఫ్రికా వీఆర్ ఫ్రమ్ ఆఫ్రికా. మనం ఆఫ్రికానా? మంచిగున్నావు పో. వాళ్ళేదో చెప్పినా నేను చెప్పినా వాళ్ళు నువ్వు పట్టుకొని 7 సముద్రాలు దాటిపోతావా ఏంటి? ఇప్పుడు మొత్తం అడవులు సముద్రాలే ఉంటాయి కదా, గంత దూరంకి వెళ్ళి ఎట్లా రావచ్చు? ఇడికి గాలిలో ఎగురుకుంటూ వచ్చిండ్రా? ఎగురుకుంటూ వచ్చిర్రు, పోతావా రెక్కలు కట్టుకొని? ఆఫ్రికా దేశం పోతాడట. గట్లాంటివేంటిది అక్క? మన దేశ ఫోల్ ఆఫ్రికాకి వెళ్ళే వచ్చిండ్రు, మనుషుల మీద రీసెర్చింగ్ చేసే పెద్దబాటి సాలరీ చెప్పినంట. నువ్వే చెప్పినావు కదా? చెప్పినా నేనే చెప్తున్నా కదా, కానీ ఇప్పుడు మన ముత్తాతలు ఏడ దొరుకుతారని నువ్వు సంబరపడుతున్నావు. దొరుకుతారక్క, దొరకబడతా. నేను అడుక్కుంటూ పోతే దేశాలు తిరిగి రావచ్చు. పెద్ద సాలరీ చెప్పినావు కదా, సాలరతానికే పోయి అడుగుతాను అడ్రస్. కాదు సత్తి, మన దేశపోళ్ళ రక్త పరీక్షలు చేస్తే ఆఫ్రికాలో వెనకటి మనుషులకు చాలా దగ్గరున్నాయట, అందుకే అన్నారేమో. అంటే ఆఫ్రికాకే లీడికి మనుషులు రాకముందు విండియ భారతదేశం మొత్తం ఖాళీగానే ఉండేనా అక్క? ఇక్కడ మనుషులే లేరా? వెనకట బతికేదలిగి అటు ఇటు పోయేటోళ్ళట నీళ్ళున్న జాగలకి వేలేండ్ల కింద వచ్చుంటారన్నారు వాళ్ళు, స్టడీ చేసిన వాళ్ళు చెప్తుర్రు. అక్క అందరం ఆఫ్రికాకి వెళ్ళే వస్తే ఒకటే భాష మాట్లాడాలి కదా అక్క? మన విండియ భారతదేశంలో ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క భాష మాట్లాడుతున్నాం ఎందుకో? అబ్బా నీ డౌట్లలో మనవడ కదా, నీకేం డౌట్లు నా పెద్ద సార్లు అడుగుపో, నన్ను ఎత్తి తినకీడ పెద్ద. గట్లెందుకు అంటున్నావు అక్క? మనం అందరం ఆఫ్రికాకి వెళ్ళే వచ్చినాము. నేను వచ్చినా, నువ్వు కూడా వచ్చినావు. ఇగో ఈయన వచ్చిండు. నేను రాలేదు, నువ్వు కూడా రాలేదు. మన ముత్తాతలట వాళ్ళు ఏదో పరిచయం చేసి చెప్పిర్రు, అది పట్టుకొని మా ఊడికి ఇంతగానో ప్రయోగం చేస్తుండే. సురువైందట ఆపరేషన్ పువ్వు, గులాబీ లీడర్ల మీద లవ్వు. సంబురంగా గంగమ్మ జాతర, చిత్రమైన ఏషాలు చూస్తారా? సత్తికి ఊనిన ముత్తాత. అక్క అక్క ఏ ఏ నాకు ఎరక నిజామాబాద్ నో నో మనమంతా ఆఫ్రికా వీఆర్ ఫ్రమ్ ఆఫ్రికా.